హరే శ్రీనివాస శ్రీ కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం 5 వర్ణ విభాగం వర్ణత్రయ ఋషులు. సాలంకాయన మహర్షి అప్పుడు బ్రహ్మ తన అవయవ భేదాల నుండి జన్మించిన కుమారులకు వర్ణ విభేదాలను సృష్టించి కల్పించి నామకరణాది విధులను నిర్వహిస్తూ వారి వారి వర్ణాలకు ఉచితంగా కర్మలను అప్పగించాడు. బ్రహ్మకు ఎడమవైపు నుండి స్త్రీలు మరియు కుడివైపు నుండి పురుషులు జన్మించారు మరియు వారు సృష్టి యొక్క అభివృద్ధి కోసం అనేక రకాల కర్మలకు నియమించబడ్డారు. తర్వాత బ్రాహ్మణులను వేద రక్షణలోను, రాజులను ప్రజల రక్షణలోను, వైశ్యులను వ్యవసాయం, వాణిజ్యం మరియు గోవుల రక్షణలోను, వీరందరూ అంటే బ్రాహ్మణ, క్షత్రియుల, వైశ్య ఆధీనంలో శూద్రులను నియమించాడు. అప్పుడు దైవ బ్రాహ్మణ ఋషుల కర్మలన్నింటికీ విషయ నిర్వాహకునిగా తన పెద్ద కుమారుడైనటువంటి అంగీరసుణ్ణి నియమించాడు. తన మానసపుత్రుడు వశిష్ఠుణ్ణి క్షత్రియులకు గురువుగాను, మరో మానసపుత్రుడైన అపరార్కుడిని వైశ్య గురువుగాను నియమించి కర్మభూమికి వెళ్ళి మీ పని చూడండి అని ఆజ్ఞాపించాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు వాళ్ళంతా భూలోకానికి వచ్చారు. అంగీరస మహర్షి దేవబ్రాహ్మణులకు దేవహిత కర్మలు మరియు అనేక రకాల యాగాల గురించి చెప్పారు. దేవబ్రాహ్మణులు అంగీరసుని ఆజ్ఞ మేరకు కర్మలను ఆచరించారు. బ్రాహ్మణ ప్రియుడు, సత్యవంతుడు అయిన రాజోత్తములు బ్రహ్మకుమారుడైన వశిష్ఠుడిని అనుసరించి విద్యుక్త కర్మలన్నింటినీ చేశారు. అలాగే ప్రకాశమానులైన వైశ్యులు కూడా అపరార్క మహర్షి సూచించిన కర్మలను ఎంతో భక్తి శ్రద్ధలతో పాటించారు. అంగీరసుణ్ణి గురువుగా కలిగి ఉన్నటువంటి దేవతలు, బ్రాహ్మణులు మరియు ఋషులు తపస్సంపన్నులుగా గొప్ప సిద్ధులను పొందారు. అలాగే సకల క్షత్రియులందరూ వశిష్ఠుని అర్చకత్వంలో అనేక యాగాలు చేసి లోకాల్లో కీర్తి ప్రతిష్టలు పొందారు. వైశ్యులు అపరార్క మహర్షిని పొంది కీర్తివంతులయ్యారు. మహాశూద్రులు కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను సేవించి కాండపృష్ఠ అనే పేరు పొంది ప్రతిష్టాత్మకంగా మారారు. బ్రహ్మకు ఎడమ మరియు కుడివైపుల నుండి జన్మించిన స్త్రీ పురుషులు సంతానాన్ని వృద్ధి చేశారు. బ్రహ్మకుమారుడైనటువంటి అపరార్కుడు దక్షిణ తొడ నుండి పుట్టిన వైశ్య మగవారికి మరియు ఎడమ తొడమ నుండి పుట్టిన వైశ్య స్త్రీలకు ధర్మశాస్త్రానుసారం అన్ని జాతక కర్మాది సకల కర్మలను చేయించారు. గోత్ర ప్రవరాలను సృష్టించాడు. అంగీరస, వశిష్ఠ, అపరార్క, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు గోత్ర ప్రవరాలను సృష్టించినందుకు ప్రపంచ గురువులుగా భావించారు. ఈ విధంగా ఈ ముగ్గురు గురువులు బ్రాహ్మణ, క్షత్రియ మరియు వైశ్య అనే 3 వర్ణాల నుండి సృష్టిలో అన్ని కర్మలను ఆచరించి తేజస్సును పొందారు. బ్రహ్మ మానసపుత్రుడైన అపరార్క మహర్షి 12 సంవత్సరాలు నిండేటప్పుడు శరత్కాల శుభదినాన వారి వారి శాఖాభేదం ప్రకారం గృహ గ్రంథోక్త పద్ధతిలో ఉపనయనం చేపించి అలాంటి శిష్యులైన వైశ్యులతో అభ్యాసం చేయించారు. అలాంటి 64 మంది విద్యా పండితులను, సుగుణవంత శిష్యులను చూసి సంతోషంతో గోత్ర ప్రవరాల వేదాల ప్రకారం వారికి వివాహం చేయించారు. సకల వస్తు పరిజ్ఞానాన్ని, క్రయ విక్రయ జ్ఞానాన్ని, సుకృత దుష్కృత ఆలోచనలను, సర్వాధిక సత్యవర్తలను, బ్రాహ్మణ అనుచరణ, కర్మాధికారాన్ని వారికి చెప్పి, శిష్యులారా, మీరు ఇక నుండి ఋషులు మరియు పితృదేవతలను సంతృప్తి చేసి దేవర్షి పితృరుణం తీర్చుకొని పరిశుద్ధులుగా గో సంరక్షణ ద్వారా పవిత్రంగా ఉండండి. నిజాయితీతో కూడిన వ్యాపారంతో, న్యాయమైన వడ్డీలతో, ఉచిత సాగుతో, వజ్రమౌక్తికాది పద్మరాగ మొదలైన రత్నాలను న్యాయమైన వ్యాపారం ద్వారా ధర్మకార్యం చేయండి. మిగిలిన సంపాదనతో అన్ని ధర్మాలను చేస్తూ శాస్త్రాలను అతిక్రమించకుండా బ్రహ్మచర్య వ్రతాలతో, గృహస్థాశ్రమ కార్యాలతో ఎప్పుడూ జాగ్రత్తగా జీవించండి
అని ఆజ్ఞాపించి అపరార్కులు తమ ఆశ్రమానికి తరలి వెళ్ళారు. అప్పుడు అపరార్కుడు సూచించిన ఆచారాలను అనుసరించి వైశ్యోత్తములు బ్రాహ్మణ క్షత్రియ అనుచారులుగా భూలోకంలో సంతోషంగా ఉన్నారు. అప్పుడు వైశ్యుడు సాలంకాయన్ని ఇలా ప్రశ్నించారు. ఓ మహాభాగా, వైశ్యులకు కూడా గొప్ప మహర్షుల గోత్రాలున్నాయి. అటువంటి గోత్రాలు భూలోకంలో ఏ కారణం చేత ప్రాకృతమయ్యాయి? మరి ఈ గోత్రాలలో 102 గోత్రాలు మాత్రమే పవిత్రమైనవిగా ఎందుకు పేర్కొన్నారు? ఈ సందేహాన్ని తీర్చమని ప్రార్థించారు. అప్పుడు సాలంకాయన మహర్షి, ఓ వైశ్యోత్తమ, నీ సందేహం తీరుస్తాను, ప్రశాంతంగా విను. స్వయంభూ మనువు కాలంలో, అంటే కృతయుగంలో, అప్పటి కాల స్వభావం ప్రభావంతో సమస్త ప్రజలందరూ సమస్త లోక విహారం చేసేవారు. ఆ యుగంలో దేవమానవులకు భేదం లేదు. సకల ప్రజలందరూ సత్యవంతులు మరియు 2,00,000 సంవత్సరాలు జీవించే దీర్ఘాయువును కలిగి ఉండేవారు. ఈ సమయంలో ఒకప్పుడు జగద్గురువు, విరాట్ స్వరూపుడు, జగదీశ్వరుడు అయిన బ్రహ్మ జగత్రయవాసులకు నిర్వాహకులై విప్ర ఋషులను పిలిచాడు. బ్రహ్మ ఆజ్ఞతో సకల బ్రాహ్మణ ఋషులందరూ బ్రహ్మలోకానికి వచ్చి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సంఘాలలో చేరి సమావేశమై బ్రహ్మదర్శనం కోసం బ్రహ్మస్థానానికి వెళ్ళారు. అప్పుడు అందరూ బ్రహ్మదేవునికి నమస్కరించి ఆయన్ను స్తుతించి ఆయన అనుమతితో అక్కడ కూర్చున్నారు. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నారు. ఓ కుమారులారా, భూలోకంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సృష్టి నిరంతరం జరుగుతోందా? వారంతా తమ తమ ధర్మబద్ధమైన పనులు చేసుకుంటున్నారా? వేర్వేరు వంశాలు మరియు గోత్రాలు నిర్ణయిస్తున్నాయా అని అడిగారు. దానికి, ఓ పితామహ, మేము మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటున్నాము అని అందరూ అన్నారు. అప్పుడు బ్రహ్మ, నీకు ఎన్ని గోత్రాలున్నాయి అని అడిగారు. అప్పుడు ఋషులు, మనకు 109 గోత్రాలున్నాయని చెప్పారు. అప్పుడు ధనంజయ అనే గొప్ప రాజు వారికి 7 గోత్రాలు మరియు 1 గణం ఉందని చెప్పారు. అనంతరం సమాధి అనే వైశ్యుడు వారికి 102 గణాలు, 612 మరియు 102 గోత్రాలు ఉన్నాయని చెప్పాడు. అంటే మొత్తంగా 714 గోత్రాలున్నాయని అర్థం. అప్పుడు బ్రహ్మ వైశ్యుల గోత్రాధిక్యతని సంతసించి వారిని సత్కరించాడు. బ్రహ్మదేవుడు ఆనందంగా బ్రాహ్మణులను చూసి, మీకు నచ్చిన వరం అడగండి, మీరు భూమిపై ఎల్లప్పుడూ ధన్యులై ఉండండి అని చెప్పాడు. అప్పుడు బ్రాహ్మణులు, ఓ ప్రభు, మాకు ఎల్లప్పుడూ తపస్సు, బ్రహ్మచర్యం, వైదిక కర్మల పట్ల ఆసక్తి కలిగించు అని అడిగారు. అప్పుడు రాజులు ధర్మ పరిపాలనలో, ప్రజా సంతోషంలో, దుష్ట సంహారంలో, ప్రతాపంలో, కాంతిలో, బలంలో, శూరత్వంలో అమితమైన ఆసక్తిని కలిగించాలని బ్రాహ్మణ క్షత్రియ మిశ్రత ధర్మాన్ని కరుణించమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ తథాస్తు అని వారికి దీవించారు. బ్రహ్మగారి సన్మానంతో వైశ్యులు గర్వాంధకారులయ్యారు. అప్పుడు తమ గోత్రాధిక్యత వలన ఋషుల కంటే శ్రేష్ఠులమయ్యామని తెలుసుకొని, ఓ ప్రభు, నీ దయ వల్ల, గోత్రాధిక్యత వల్ల మేము గొప్పవారమైపోయాము. కాబట్టి మేము అన్ని కులాల కంటే శ్రేష్ఠులం కావాలి అని బ్రహ్మని వేడుకున్నారు. దేవేశ అయిన బ్రహ్మ, అలాగే కానివ్వండి అన్నారు. అప్పుడు కొందరు తెలివైనటువంటి వైశ్యులు, ఓ పితామహ, మేము బ్రాహ్మణ క్షత్రియుల తరువాత వాళ్ళం, ఎలా మనం సర్వోన్నతులవుతాము అని అడిగారు. బ్రహ్మ అప్పుడు, అలాగే జరుగుతుంది నాయన, మీరు వారికంటే ఉత్తములవుతారు అన్నాడు. బ్రహ్మగారి సమాధానంతో వైశ్యులందరూ చాలా ఆనందపడ్డారు. కానీ 714 గోత్రాలలో 612 గోత్రాల వారు మాత్రమే గర్వంతో విర్రవీగారు. మిగిలిన 102 గోత్రాల వారు మాత్రం వీరి మూఢత్వాన్ని చూసి చాలా బాధపడ్డారు. అంధకారంతో 612 గోత్రాల వైశ్యులు దేవసభలో ఉన్న బ్రాహ్మణులందరినీ ఎగతాళి చేసి అవమానించారు. అప్పుడు ఆ బ్రాహ్మణులు కోపంతో, మీ గోత్రాలు మహాముని వంశాలైనప్పటికీ నిందకు గురై మీకు అధోగతి పడుతుంది అని శపించేశారు. ఇలా శపించిన ఈ బ్రాహ్మణులను కూడా ఆ పాపగర్వితులైన ఆ వైశ్యులు ఎగతాళితో తిరస్కరించారు.
అటువంటి పరిహాసానికి మరింత కోపోద్రిక్తులైన బ్రాహ్మణులు, దురాత్ములైన గోత్ర గర్వితులైన మీరు వైశ్యవంశంలో అవినీతిపరులవుతారు, అన్ని కర్మలకు బహిష్కృతులవుతారు, రోజు మాంసాహారాన్ని భుజించి రాక్షసుల వలె దుష్టులై ప్రపంచంలో జాతి భ్రష్టులై గౌరవహీనులై జీవించండి అని ఘోరమైన శాపాన్ని ఇచ్చేస్తారు. ఇలా బ్రాహ్మణుల భయంకరమైన శాపానికి దుఃఖించిన కొందరు వెంటనే బ్రాహ్మణులకు నమస్కరించి వేడుకుంటారు. అప్పుడు బ్రాహ్మణులు శాంతించి, ఓ వైశ్యోత్తములారా, మీ గోత్రాలు ప్రాకృత గోత్రాలు అయినప్పటికీ ప్రపంచం ఉన్నంత కాలం భూమిలో నాటిన విత్తనంలా శాశ్వతంగా ఉంటాయి అన్నారు. అప్పుడు కొంతమంది తేజస్విలైన వైశ్యులు బ్రహ్మను ప్రార్థించారు మరియు బ్రాహ్మణ శాపం నుంచి తమను రక్షించమని కోరారు. అప్పుడు బ్రహ్మ సంతోషించి, బ్రాహ్మణులు నాకు పూజ్యులు, వారి మాటలను నేను తిరుగు చెప్పలేను, ఆ బ్రాహ్మణులనే మీరు ప్రార్థించండి. కలియుగంలో మీ గోత్రాలు ప్రాకృతమైనప్పటికీ పవిత్రంగా ఉండును. బ్రహ్మర్షి గోత్రాలను స్మరించడం వల్ల మీకు ఏ ఫలాలు లభించునో ఆ ఫలమే మీకు లభించును. బ్రాహ్మణులను అవమానించినందుకు మీరు అగ్నిలోకి ప్రవేశిస్తే మీరు శాపం నుండి విముక్తులవుతారు. అప్పుడు మీరు సకల ప్రపంచంలో పూజించబడతారు. ఏ శక్తి రుద్రుణ్ణి పొందిందో అలాంటి అపూర్వ శక్తి జగదీశ్వరి తన అంశంతో మీ వంశంలో జన్మిస్తుంది. ఆ కన్య అనుగ్రహం వల్ల వైశ్యులు అగ్నిలో ప్రవేశించి మిక్కిలి పుణ్యాత్ములుగా మారి లోకంలోని బ్రాహ్మణులను అనుసరిస్తారు. మిగిలిన వారు వైశ్యజాతి నుండి బహిష్కరించబడతారు అని అన్నాడు. అప్పుడు వైశ్యులు బ్రహ్మదేవుణ్ణి పూజించి భక్తితో ప్రార్థించారు. జై వాసవి 5వ అధ్యాయం సంపూర్ణ.